యూట్యూబ్ ఫ్యామిలీ, మీరు చూస్తున్నారు ఆటోమార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం బైక్ రివ్యూ చేయడానికి ఏలూరులో ఉన్న సాయి స్వర్ణ మోటార్స్ వాళ్ళ హీరో షోరూమ్కి అయితే వచ్చేసాం. సో ఈరోజు మనం రివ్యూ చేయబోయే బైక్ వచ్చేసి ఆల్ న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V. ఫస్ట్ ఈ బైక్ యొక్క వేరియంట్స్ చూసుకుంటే ఈ బైక్ మనకి 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్, ప్రో వేరియంట్. స్టాండర్డ్ వేరియంట్కి, ప్రో వేరియంట్కి మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే కనుక స్టాండర్డ్ వేరియంట్ మనకి నార్మల్ టెలిస్కోపిక్ ఫోకస్ అయితే వస్తుంది. ప్రో వేరియంట్ మనకి అప్సైడ్ డౌన్ ఫోకస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రెండింటికి ఇదే అనమాట మెయిన్ డిఫరెన్స్. ఫ్యూచర్స్ కానీ ఇంజిన్ పవర్ కానీ సేమ్ అనమాట. హెడ్లైట్ చూసుకుంటే మనకి హెడ్లైట్ వచ్చేసి ఫుల్ ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ ఆ రెండు మనకి డిఆర్ఎల్స్, టర్న్ ఇండికేటర్స్ కానీ హై బీమ్ కానీ లో బీమ్ కానీ అన్నీ మనకి ఎల్ఈడితోనే రావడం జరుగుతుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్స్ అయితే వస్తుంది అనమాట. ఈ బైక్ యొక్క మెయిన్ ఇంజిన్ గురించి చూసుకుంటే ఈ బైక్ వచ్చేసి మనకి 163.2 cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ బైక్ యొక్క పవర్ ఫిగర్స్ చూసుకుంటే కనుక ఈ బైక్ వచ్చేసి మనకి 16.9 PS ఆఫ్ పవర్ని 8500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 14.6 Nm ఆఫ్ టార్క్ని 6500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఇంజిన్ మనకి 4 వాల్ ఇంజిన్తో రావడం వల్ల బండి యొక్క పర్ఫార్మెన్స్ అయితే మిడ్ రేంజ్లో చాలా బాగుంటుంది. అలాగే మనం బైక్ని హై ఆర్పిఎమ్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు 4 వాల్ ఉండడం వల్ల ఇంజిన్ అయితే పెద్దగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు అయితే అనిపించదు. ఈ బైక్ యొక్క ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ అనేది మనకి 37mm AYB వల్ల యూఎస్డి ఫోక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యూఎస్డి ఫోక్స్ అంటే అప్సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట. అప్సైడ్ డౌన్ ఫోక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం బండి హై స్పీడ్ కొడుతున్నప్పుడు స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది. టైల్ లైట్ చూసుకుంటే మనకి హెచ్ షేప్లో అయితే ఉంటుంది. టైల్ లైట్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అలాగే దీని యొక్క బ్యాక్ సస్పెన్షన్ చూసుకుంటే 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జార్బర్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. 7 స్టెప్ అడ్జస్ట్ చేసుకో మన ప్రీలోడ్ బట్టి ఈ సస్పెన్షన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బైక్ యొక్క ఫ్రంట్ టైర్ చూసుకుంటే కనుక ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 100/80 17" ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. రేడియల్ టైర్స్ అనమాట. రేడియల్ టైర్స్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మనకి ABS అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. ఫ్రంట్ డిస్క్ చూసుకుంటే మనకి 270mm పెటల్ డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకి నిసిన్ క్యాలిబర్స్ అనమాట. బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంటుంది. రేర్ బ్రేక్స్ గురించి చూసుకుంటే పెటల్ డిస్క్ ఇచ్చారు. 220mm పెటల్ డిస్క్ అనమాట. నిసిన్ క్యాలిబర్స్ అయితే వస్తాయి. సో బ్యాక్ టైర్ గురించి చూసుకుంటే బ్యాక్ టైర్ వచ్చేసి మనకి 130/70 17" ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ బైక్ యొక్క సీట్ హైట్ చూసుకుంటే ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి మనకి 795mm ఇవ్వడం జరుగుతుంది. 795mm సీట్ హైట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈజీగా 5'5" ఉన్నా సరే ఈ బైక్ని ఈజీగా అయితే మనం మేనేజ్ చేయొచ్చు. సో ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బైక్ వచ్చేసి మనకి 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ డీసెంట్ అనమాట ఇండియన్ రోడ్స్కి. సో ఈ బైక్ అయితే మనకి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ బైక్లో మనకి 5 గేర్స్ ఉంటాయి. ఒక డౌన్ మిగతా అన్ని అప్ అనమాట. మనకి హజార్డ్ లైట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హీరో వాళ్ళు మనకి బై డిఫాల్టే హజార్డ్ లైట్ ఫీచర్ అయితే ఇస్తున్నారు అనమాట. హజార్డ్ లైట్ ఆన్ చేయగానే మనకి 4 టర్న్ ఇండికేటర్స్ అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. ఈ ఫీచర్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. రైనీ సీజన్లో కానీ ఫుల్ ఫాగ్ ఉన్నప్పుడు లేదా నైట్ మనం ఎక్కడ పార్క్ చేసినప్పుడు ఈ ఫీచర్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఈ బైక్ ఇంకో సేఫ్టీ ఫీచర్ వచ్చేసి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అనమాట. మనకి సైడ్ స్టాండ్ ఆన్ చేసినప్పుడు ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. అదిగోండి మన గేర్ వేసాము, బైక్ రన్ అవుతుంది. మనకి స్టాండ్ ఏం కావాలి ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక మనకి మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హై బీమ్ అనమాట. హై బీమ్లో అయితే మనకి లైట్ అయితే ఇలా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. లైట్ త్రో అయితే చాలా బాగుంది. సో బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ బైక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే హీరో సర్వీస్ నెట్వర్క్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా మనకి అన్ని చోట్ల అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట హీరో కంపెనీది. సో ఈ వీడియోని ఏలూరు నుంచి లేదా ఏలూరు చుట్టుపక్కల నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమైతే షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ని మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.